ఇప్పుడు 11 ఓకేనా అని కొంచెం రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, లేదంటే వినండి. ఇది ఒక ప్రత్యేకమైన భాగం, స్పెషల్ పార్ట్ అనుకోండి. ఓకేనా, 10 నిమిషాలు అయిపోద్ది, వెళ్ళిపోదాం. ఆదాం చెప్పరంట. మా టైటిల్ ఏంటంటే దీనికి మానవ జ్ఞానం వర్సెస్ దేవుని జ్ఞానం. సొలొమోను గారు మానవ జ్ఞానంతో ఏం చేశాడో దేవుని జ్ఞానంతో ఏం చేయొచ్చు మనం ఈ భాగంలో నేర్చుకుందాం. పాఠం పేరు ఏంటంటే మానవ జ్ఞానం వర్సెస్ దేవుని జ్ఞానం. మానవ జ్ఞానానికి ఏమున్నాయని నేర్చుకున్నప్పటి వరకు మనం పరిమితులు ఉన్నాయి. మానవ జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి. జీవితాన్ని చెడగొట్టుకుని తిరిగే వాడితో మనం జీవితాన్ని సరి చేసుకోమని చెప్పామనుకోండి, వాళ్ళలో మార్పు వస్తుందండి. ఫుల్గా తాగుతున్నారండి, అయ్యా తాగితే అలాగా అర్ధంతరంగా పోతావు, మంచిది కాదు, తాగకూడదని ఏమన్నా మనం సలహా చెప్పామనుకోండి, మారుతాడండి. మన ముందు అన్న అవతలకి వెళ్ళి తాగేస్తాడు. ముందు తాగేవాడి పరిస్థితి అంటే, సిగరెట్ తాగేవాడి పరిస్థితి అంటే, వ్యభిచారం చేసేవాడు, చెడు అలవాటు ఏమైనా ప్రతి వాడితో మనం ఏం చెప్తామంటే, కనపడుతుంది మన ఫ్రెండ్ అయితే ఉండలేక అలా వద్దు అని చెప్తాం. ఆడు కూడా ఉండబట్టలేక అలాగే అంటాడు, అంతే. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరి మాటలకు మారిపోయామండి? ఎవరి మాటలకు మారామంటే నేను కానీ మీరు కానీ యేసుక్రీస్తు మాటలకే మారాం. కానీ మానవ జ్ఞానంతో మీరు ఎంత జ్ఞానాన్ని చెప్పండి, ఒక మనిషిలో మార్పు అనేది రాదంటండి. సొలొమోను గారు మనకు తెలియజేసింది ఏంటంటే, మానవ జ్ఞానంతో నువ్వు ఎంతన్నా చెప్పు, అవతల మనిషిలో మార్పు 1% కూడా రాదంటండి. మనం దేవుని జ్ఞానాన్ని బోధించి దేవుని గురించి చెప్పినప్పుడు మాత్రమే ఆ మాట మాత్రమే ఆ మనిషిలో మార్పు అనేది తీసుకొస్తుంది. దేవుని జ్ఞానం వర్సెస్ మానవ జ్ఞానం రిఫరెన్స్ చూపిస్తాం మీకు యెషయా గ్రంథంలో. మనిషిలో నిజమైన మార్పు రావడానికి మానవ జ్ఞానం సరిపోదు, దేవుని జ్ఞానం ఖచ్చితంగా అవసరం. యెషయా గ్రంథం 40:4 కొంచెం అందరూ తీయగలిగిన వాళ్ళు తీసి చదవండి. యెషయా గ్రంథం 40:4 యెషయా గ్రంథం. ప్రతి లోయను ఎత్తు చేయము, ప్రతి లోయను ఎత్తు చేయము, ప్రతి లోయను ఎత్తు చేయము. ప్రతి లోయ అంటే గుంటలు పోడ్చమని కాదండి, ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిద్దాం. ఇందాటి వరకు మా భౌతిక మానసిక కోణాల్లో సొలొమోను గారు చెప్పినవి ఉన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో దేవుని జ్ఞానంతో ఆలోచించాలి. ఒక్కసారి మళ్ళీ చదవండి, చాలా మంచి మాటలు ఇవి. ప్రతి లోయను ఎత్తు చేయము, ప్రతి లోయను ఎత్తు చేయమంటే ఇది ఒక మానవ జీవితం. మానవ జీవితంలో ఉన్న ప్రతి లోయను ఏం చేయాలి? ఎత్తు చేయాలి. తర్వాత చదవండి. ప్రతి పర్వతము, పర్వతం అంటే పర్వతం కాదు మనిషి, లోయ అంటే లోయ కాదు మనిషి. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ప్రతి పర్వతం అంటే పర్వతం ఎలా ఉంటది అంటే గర్వాన్ని ఏం చేయాలంటే అణచాలి. తర్వాత ఇందాక అక్కడ వచ్చింది, సొలొమోను గారు లోక జ్ఞానంతో ఏం చెప్పాడు? కుక్క తోక వంకరని మనవాళ్ళు చెప్పారు. దరిద్రం ఏంటంటే అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాలు అంటే ఈ రకాలుగా మనుషుల యొక్క జీవితాలు ఉన్నవి. వీటిని ఏం చేయాలంటే లోయగా ఉన్న జీవితాన్ని ఎత్తి చేయాలి, పర్వతాన్ని కొండని ఏం చేయాలంటే అణిచిపెట్టాలి, వంకరగా చక్కగా కరుకైన వాటిని సమానంగా చేయాలి. అంటే కుక్క తోకను వంకర చేయమని కాదు ఇక్కడ మీకు అర్థం. ఆధ్యాత్మిక కోణంలో దైవ జ్ఞానంతో ఆలోచించాలి. తర్వాత అదే మాట 42:16 చూడండి. 42:16 వారుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించును. మనం ఎప్పుడన్నా మన జీవితంలో ఈ క్రీస్తులోకి రాకముందు మనం నిలబడి పాఠాలు చెప్తామని కానీ, బైబిల్ చదువుతామని కానీ, పరలోకం వెళ్ళాలని ఆలోచన వస్తుందని కానీ ఎప్పుడన్నా అనుకున్నామండి? ఏమని చెప్తానండి? వారు ఎరుగని మార్గంలో గుడ్డి వారిని అంటే మనం అందరం త్రోవ ఎరుగని వారమే కదండి. గట్టిగా మాట్లాడితే చచ్చిపోయిన వాళ్ళం.
అటువంటి వారిని తీసుకొని వచ్చేదను. వారు ఎరుగని త్రోవల్లో వారిని నడిపింది. నాకు తెలిసి మనం ఎరగని త్రోవలను మనం నడుస్తున్నాం ప్రస్తుతానికి. ఎరగని అంటే మనకు తెలుసని కాదు, ముందు తెలియదని అర్థం. తర్వాత వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేయుదును. వంకర త్రోవ, వంకర త్రోవ సొలొమోను గారు చెప్పిన మాట వచ్చింది ఇక్కడ. ఇది దైవిక జ్ఞానంతో చెప్పిన మాట, అది లోక జ్ఞానంతో చెప్పిన మాట. ఇదే మాటని కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పు వచ్చింది. చూడండి, లోకాసువార్త 3వ అధ్యాయం, జాగ్రత్తగా చదవండి. 3వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఉన్న వచ్చినారు. లోకాసువార్త 3వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఉన్న వచ్చినారు. అంతటి సందర్భం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నారు యొర్దాను నదిలో. అక్కడ జరుగుతున్న సందర్భంలో అంతటా అతడు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలెనని యొర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, ప్రతి పల్లము. ఏ పల్లం? రోడ్లు పొడచడం కాదండి. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి రోడ్లు పొడిచినట్టు కాదు. ఏ పల్లము, ఏ పల్లము. మన జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఏ ఎత్తు పల్లాలు? మెరక పల్లాలు కాదు. దేవుడు ఉండి దేవుడు లేనట్టుగా ఉండి, లేనట్టుగా లేనట్టుగా ఉన్నట్టుగా ఉన్నట్టుగా లేనట్టుగా ఉన్న ఎత్తు పల్లాలను చూసారా? వీటిని సమం చేయటం అంటే దేవుని జ్ఞానంతో నింపుకోమని. ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయాలంటే మనలో ఉన్న గర్వము అహంకారం నోటి చూసారా? తీసేయాలి. వంకర మార్గం అంటే లోక జ్ఞానంతో వెళ్ళే ప్రతి మార్గం వంకర మార్గమే. దాన్ని దైవిక కోణంలో మనం దైవిక మార్గంలో రావాలి. వంకర కోణము తిన్నని వగును, కరుకు మార్గము నున్నని నగును. 6వ వచనం వరకు చదవండి. సకల శరీరులు దేవుని రక్షణ, ఎవరైతే రక్షణ చూస్తారో వాళ్ళందరి మార్గాలు ఏమవుతాయి? సమానం అవుతాయి. కొండలన్నీ పల్లాలు అవుతాయి, పల్లాలన్నీ మెరకవుతాయి అని అరణ్యంలో కేకలు వేయించున్న ఒక శబ్దము. ఇందాక యెషయాలో చదివించాను కదా. యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగినంటే జరగాల అవుతుందా? జరిగిందంటే వంకరగా ఉన్నది తిన్నగా అయిందా అవలేదా? మీకు అందుకైతే నేను చెప్పినప్పుడు కొన్ని పాఠాలు చెప్పేటప్పుడు మీకు చెప్పాను. మేక పులి కలిసి భోజనం చేసినట్లు, విరుద్ధ జంతువులు కలిసి సావాసం చేస్తున్నట్లు, అయినప్పటికీ వాటికి ఏమీ కూడా ప్రమాదం జరగకుండా కలిసిమెలిసి జీవించినట్లు మీకు ఒక పాట చెప్పాను. అది దేనికి సదృశ్యం అంటే సంఘానికి సదృశ్యం. ఒక చెడు లక్షణాలు కలిగిన వ్యక్తి ఇంకొక చెడు లక్షణాలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఇద్దరు చెడు లక్షణాలను మానేసి వచ్చి సంఘంలో సాధువైన గుణాన్ని కలిగి కూర్చోవడం అని చెప్పారు. అంటే వంకరగా ఉన్న మన మార్గం ఏమైంది? తిన్నగా అయింది. వంకరగా ఉన్న మన జీవితం ఏమైంది? అయిందా అవలేదా? మరి సొలొమోను గారు ఏంటి అదన్నాడు? 1వ అధ్యాయం చూడండి, 15 వచ్చిన 1వ అధ్యాయం 15 వచ్చిన సొలొమోను గారు చెప్పిన మాట. 1వ అధ్యాయం 15 వచ్చిన వంకరగా ఉన్న దానిని చక్కపరచ సఖ్యము కాదు. ఇది ఏ జ్ఞానంతో చెప్పిన మాట? లోక జ్ఞానంతో చెప్పిన మాట. వంకరగా ఉన్నదాన్ని చక్కగా చేయడం సఖ్యం కాదు. కుక్కతోక వంకర కాదండి. ఆయన లోక జ్ఞానంతో చెప్పాడు. దేవుణ్ణి పక్కన పెట్టి చెప్పాడు. దేవుణ్ణి పక్కన పెట్టి చెప్పాడు. దానికి మనం ఏం చెప్పాం? మనం కుక్క తోకే వంకర కాదు, పర్వతాన్నైనా కొండనైనా లోయలనైనా వంకర తోవలైనా అన్నిటిని కూడా షేప్లెస్గా ఉన్న వాటిని చక్కగా చేయగలదు. ఏం చేయగలదు? దానికోసం చెప్పేది అంత మీకు. వంకరగా ఉన్నదాన్ని తిన్నంగా చేయాలన్నా, పల్లంగా ఉన్నదాన్ని పోడ్చాలన్నా, ఎత్తుగా ఉన్నదాన్ని అణచాలన్నా, గర్గర్గా ఉన్నదాన్ని సమానం కావాలి. ఇవన్నీ మానవ జీవితాలండి. ఈ మానవ జీవితాలన్నీ సరి అవ్వాలంటే లోక జ్ఞానంతో నువ్వు ఎంతన్నా చెప్పు ఎదుటి మనిషికి ఏం మార్పు రాదండి. ఒక్కదానికే ఆ శక్తి ఉంది. దేనికంటే దేవుని వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం.
ఆది యందు వాక్యం ఉండెను. దీనికి ఉందండి శక్తి. మనల్ని మార్చింది కూడా ఇదే. ప్రపంచంలో ఎవరిని మార్చాలన్నా ఇదే. ఆడు మారట్లేదు, ఈడు మారట్లేదు, అతను మారట్లేదు, ఆమె మారట్లేదు కాదు. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే టానిక్ వాక్యాన్ని చెప్పడం అంతే. అదే వాళ్ళని మార్పు తీసుకొస్తే తప్పితే మన వల్ల అవ్వదు. ఒక మనిషిని నువ్వు మార్చాలంటే అతని దగ్గర ఏం ఓదాలి? చెవిలో దేవుని వాక్యాన్ని ఓదాలి. ఒక తాగుమూత దగ్గర ఏం ఓదాలి చెప్పండి? నువ్వు తాకరా అంటే వింటాడు. నువ్వు ఎవడన్నా చెప్పడానికి నా డబ్బులు నా ఇష్టం అంటాడు. ముందు షాప్ ముందు ఏమంటాడంటే వాడు, అయ్యా అయ్యా షాప్ ముందు తాకండి అని బోర్డు పెడతాడు. అంటే ఏంటి అర్థం? షాప్ ముందు నువ్వు తాగావనుకో, మీ ఇద్దరు గొడవాడారనుకో, వచ్చేవాళ్ళు ఆ షాప్లోకి రారు, ఇండైరెక్ట్గా వెనక్కి వెళ్ళి తాగమని చెప్తున్నాడు. బస్సు మీద ఏం రాస్తారు? మద్యం సేవించి వాహనం నడుపురాదని రాస్తారు. తాగమంటున్నాడు, వద్దంటున్నాడా? తాగు, కానీ తాగి డ్రైవ్ చేయొద్దు అంటున్నాడు. ఇలా ఉన్నాయి లోక. అంతే కదండి. మద్యం తాగొద్దని చెప్పట్లా, తాగి డ్రైవ్ చేయొద్దు అని అందరికి ప్రమాదం అని చెప్తున్నాడు. షాపుడు ఏం చెప్తున్నాడు? కొట్టు ముందు తాగొద్దయ్యా, కొట్టాను మళ్ళీ వెళ్తాక నీకు ఇబ్బంది కూడా, తాగి అక్కడ పడిపోయావు, అక్కడే ఉంటా, నేను షాపు తాళలేసి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు. ఇది లోక జ్ఞానం. తాగేవాడికి ఏం చెప్పాలంటే దేవుని మాటని చెప్పాలంట. మన మాటగా మనం ఏది చెప్పినా వాడు వినడు. మన మాటగా ఏది చెప్పినా ఎవరు వినరండి. దేవుని మాటగా తీసుకెళ్ళి చెప్తేనే అతనిలో మార్పు అనేది వస్తుంది. దేవుని మాటగా తీసుకెళ్ళి అలా చెప్పాలి. ఉదాహరణ చెప్పండి. నాన్న, దేవుడు నీకు సుమారు 100 నుంచి 120 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. ఇలాంటి తాగుడు అలవాటుకి అలవాటు పడి అర్ధాంతరంగా పోతావేంట్రా అని చెప్పాలంట. ఎవరి మాటగా చెప్పాలి? మన మాటగా చెప్తే అస్సలు వినరంటండి. ఈ వంకర తోవలో ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా సరే మన మాటగా ఏది చెప్పినా, నువ్వు కన్నావా, నువ్వు పెంచావా, నన్ను పోషిస్తున్నావా, నా డబ్బులతో నేను బతుకుతున్నాను, నీకేంటి అని అడుగుతాను. దేవుని మాటగా చెప్తేనే అతనిలో మార్పు వస్తుందంట తప్పితే మన మాటగా చెప్తే అసలు మారరుగాక మారరంటండి మనిషి. ఎవరికి ఏం చెప్పినా దేవుని మాటగానే మనం చెప్పాలి. అప్పుడు ఏం జరిగింది? మార్పు వచ్చే అవకాశం కలిగింది. దానికి మార్చే శక్తి దానికే ఉందంట. ఎత్తుని పల్లం చేయాలన్నా, కొండని అనచాలన్నా, వంకర దాన్ని తిన్నంగా చేయాలన్నా, గరుగ్గా ఉన్నదాన్ని నునుపుగా జీవితాలు, మానవ జీవితాలు ఇవి. మానవ జీవితాలు సాదృశ్యంగా చెప్పబడిన మాటలు. కీర్తనల గ్రంథం దైవిక జ్ఞానంతో వంకరగా ఉన్నట్లు తిన్నంగా మార్చొచ్చండి, మార్చొచ్చు. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 96 వచనం. 96. సకల సంపూర్ణతకు పరిమితి కలదు అని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైంది. లోక జ్ఞానానికి ఏముంది? పరిమితి ఉంది. ఇంతవరకే. కానీ దైవిక జ్ఞానానికి అపరిమితం అంటే ఏదైనా చెప్పిద్ది అంటండి. కాబట్టి మనం దేవుని జ్ఞానాన్ని బాగా నేర్చుకోవాలి. దేవుని జ్ఞానంతో దేన్నైనా ఆలోచించాలి. ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, ఎక్కువగా మనం అందరం దేని గురించి ఆలోచిస్తామంటే మన జ్ఞానంతోనే ఆలోచిస్తామండి. ఎవరు, నేనైనా మీరైనా, ఎవరైనా సమస్య వచ్చినప్పుడు మన జ్ఞానం అంటే అర్థం ఏంటి? లోక జ్ఞానంతోనే ఆలోచిస్తాం. దైవికమైన జ్ఞానంతో ఆలోచించాలంటే దైవిక జ్ఞానం మనం బాగా నేర్చుకుని ఉంటేనే దైవిక జ్ఞానంతో ఆలోచిస్తాం. దైవిక జ్ఞానానికి ఏముంది? పరిమితి లేదు. మన జ్ఞానానికి ఏముందంటే పరిమితి ఉంది. మళ్ళీ ఒకసారి చదవండి. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దీనికి పరిమితి లేదు. ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే సొలొమోను గారు చాలా కాలం అనుభవించి నేర్చుకోలేకపోయిందాన్ని ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే నిజమైన ఆనందం ఎక్కడుందో తెలుస్తుంది, నిజమైన సంతృప్తి ఎక్కడుందో తెలుస్తుంది, నిజంగా జీవిత పరమార్థం అంటే ఏంటో కూడా తెలుస్తుంది. లోక జ్ఞానంతో నువ్వు ఎంతకాలం ఎంత చదివి ఎంత చేసినా ఈ మూడు నీకు తెలియవు. ఈ మూడు తెలియాలి అంటే దైవిక జ్ఞానంతో, అపరిమితమైన జ్ఞానంగా పరిమితి లేని ధర్మోపదేశం లేదా దేవుని మాటలకు మనం లోబడి నేర్చుకుంటే, ఇటువంటి పరిశోధనలు చేయకుండా నిజమైన ఆనందం ఎక్కడుంది, నిజమైన సంతృప్తి అంటే ఏంటి, జీవిత పరమార్థం అంటే ఏంటో మనకి
తెలుస్తుంది. దేవుని కోణంలో దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేసి మన మానవ జ్ఞానంతో ఎంత వెతికినా అది ఏంటంటే గాలి కోసం పాటుపడినట్లే, దొరకదు. ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిజమైన సంతోషం ఎక్కడ దొరికిద్దని అడగండి. కొన్ని మీ ఫ్రెండ్స్ కొలిక్స్ ఉంటారు కదా, ఊరికి సరదాగా పోనీ లోక జ్ఞానంతో ఏం చెప్తారు? నిజమైన సంతోషం ఎక్కడుందని అడిగాం అనుకోండి, సినిమా చూస్తే వస్తుంది అన్నారు అనుకోండి, వస్తుందండి? వస్తుంది. తాత్కాలిక ఆనందం అది, శాశ్వత ఆనందాన్ని అది ఇవ్వదు. దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకున్నాడు, నాకు ఏ భయం లేదని ఒక్క మాట మనకి ఏ ఆనందాన్ని ఇస్తుంది? శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. చచ్చిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్తాను, అక్కడ బోళ్ళంతా అనుభవించడానికి అని మన మనసులోకి వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? సంతృప్తి వస్తుందండి. సంతృప్తి గురించి బైబిల్ ఏం రాశారు పౌలు గారు? అన్నము వస్త్రము కలిగి సంతృప్తి. అన్నము వస్త్రము ఉంటే మనం భూమి మీద సంతృప్తిగా ఉండొచ్చు. రెఫరెన్స్ చెప్పగలరా? ఫిలిప్పీ పత్రికలో ఉంటుందండి, తీయొద్దులేండి. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, నాకు గుర్తులేదు అందుకే తీయొద్దాను. తెలిసిన వచ్చినవి కదా, అందుకే రాసుకోలేదు. అన్నము, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. అన్నము వస్త్రము గలవారవై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇప్పుడు దైవిక జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే సింపుల్గా చెప్పేసాం తృప్తి అంటే ఏంటో. దైవిక జ్ఞానం నేర్చుకుంటే సంతోషం అంటే ఏంటి ఏం చెప్పి సంతోషం అంటే మొదటి పార్ట్లో చెప్పాను నేను. దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటేనే మనకి మన ప్రాణమునకు తెప్పరిల్లుతుంది, నిజమైన సంతోషం అనేది వస్తుంది, నిజమైన ఆనందం కూడా వస్తుంది. మూడు జీవిత పరమార్థం ఎక్కడ తెలుస్తుందండి? మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని చదివితే దేవుడు ఎవరో, సూర్యుని పైనే ఉంది, సూర్యుని కిందే ఉంది, ఈ సమస్తంలో ఏముంది, పైనే ఉంది, పాతాళ లోకంలో ఉంది, మొత్తం అంతా కూడా మనకి తెలుస్తుంది. పాఠం పేరు ఏం చెప్పారు మీకు? ఇది దేవుని జ్ఞానం వర్సెస్ మానవ జ్ఞానం. మానవ జ్ఞానంలో ఎవరి దగ్గర కానీ ఈ మూడు గురించి అడగాలి మీరు ఎప్పుడు కూడా. మీకు తెలియని వాళ్ళు ఎవరి దగ్గరైనా మూడు అడగాలి. ఏం అడగాలి? అసలు మన జీవితానికి అర్థం ఏంటని అడగాలి, అసలు నిజమైన సంతోషం ఎక్కడికి వస్తుందని అడగాలి, సంతృప్తి అనేది నీకు ఏ విషయాల్లో ఉందని అడగండి. అంటే ఏంటంటారండి? అంటే వాళ్ళు అటువంటి అసలు అన్వేషణే చేయరు. కానీ సొలొమోను గారు చేసి ఏం చెప్పాడు? గాలిని పట్టుకున్నట్టుంది నాకు అన్నాడు. దేవుణ్ణి పక్కన పెట్టి సంతోషం కోసం, సంతృప్తి కోసం, జీవిత పరమార్థం కోసం వెతికి ప్రతిదీ చూసి కాదు, అనుభవించి, కాలుతుంది అంటే కాల్చుకుని, మతిహీనత అంటే మతిహీనంగా మారిపోయి, బుద్ధిహీనత అంటే బుద్ధిహీనంగా మారిపోయి వెతికాడు. కానీ నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి దొరకలేదు. నీ జీవిత పరమార్థం కూడా ఆయనకి తెలియలేదు. ఒకవేళ ఏం చెప్పాడంటే చివరిలో ఏం చెప్పాడు మాట? ఇది గాలి కోసం ప్రయాసపడినట్లే అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనకి నిజమైన సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం ఎక్కడ దొరికిద్ది? మనకి దైవిక జ్ఞానంలో మాత్రమే దొరికిద్ది. దైవిక కోణంలో ఆలోచిస్తేనే దొరికిద్ది. కాబట్టి సొలొమోను గారు వంకరగా ఉన్నదాన్ని తిన్నంగా మార్చినామన్నారు. మార్చొచ్చా? వంకరగా ఉన్న మన జీవితాలు దానికి ఉదాహరణ. కుక్క కాదండి, కుక్క గురించి రాయవలసిన అవసరం లేదు అక్కడ. కుక్కతో వంకరని అందరికీ తెలుసు. అది ఉపమాలంకార రూపంలో మనం తీసుకుని దాని భావాన్ని తీసుకుని ఇక్కడ ప్రతిదాన్ని మీకు ఎక్కడ కలుపుకొస్తుందని తీసుకొచ్చి మొదటి భాగంలో సొలొమోను గారు ఏం చెప్పాడు? కొంచెం చెప్పిన ఒక మొక్క చెప్పి ముగించేస్తాను. ఒక్కసారి 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఇది ఈయన ఆధ్యాత్మిక కోణంలో దైవిక జ్ఞానంతో చెప్పాడా? చెప్పండి. సామెతల గ్రంథాన్ని ఒకలాగా చదవాలి, పరమగీతాన్ని ఒకలాగా చదవాలి, ప్రసంగి గ్రంథాన్ని ఒకలాగా చదవాలి. దేవుని జ్ఞానంతో చెప్పేవాడు అది చెప్పాడు అనుకోండి, మనం అందరం ఏం చెప్పాలి? ఇప్పుడు దేవుడే చెప్పాడని చెప్తాం మనం. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రతిదీ దేవుడు చెప్పినవి కాదండి. దేవుడు మాట్లాడినవి ఉన్నాయి, దూతలు మాట్లాడినవి ఉన్నాయి, ప్రవక్తలు మాట్లాడినవి ఉన్నాయి, మనుషులు మాట్లాడినవి ఉన్నాయి, ఫ్రెండ్స్ మాట్లాడినవి ఉన్నాయి, భక్తులు మాట్లాడినవి ఉన్నాయి, స్నేహితులు మాట్లాడినవి ఉన్నాయి, యోగ గ్రంథంలో స్నేహితులు మాట్లాడినవి ఉన్నాయి. అన్ని మాటలు దేవుడి మాటలు కాదు. ప్రసంగి గ్రంథంలో మొత్తం దేవుడి మాటలు కాదు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అన్నాడు. ఎందుకురా దేవుడు చేశాడు ఇది అంటాడు ఆడను కొత్తడు. వాక్యం తెలియని వాడికి వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని చదవమన్నాం అనుకోండి, చదివిన తర్వాత ఏమంటాడు? అంతా వ్యర్థమైన ఎందుకురా బాబు చర్చ అంటాడు. ఆయన దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టి అంతా అనుభవించి చెప్తున్నాడు ఏంటంటే, మీరు కూడా ఈ లోకంలో
దేవుణ్ణి పక్కన పెట్టి ఏది చేసినా వ్యర్థము. దానికి నేను పౌలు గారు చెప్పిన మాట చూపించేయండి. ప్రభువు కొరకు మనము పడిన ప్రయాసము వ్యర్థము కాదు అని చక్క క్లారిటీగా రాయించాడండి దేవుడు. ఇక్కడ వ్యర్థము అన్నాడు, అక్కడ వ్యర్థము కాదు అని రాయించాడు. 3వ వచనం ఏంటి? సూర్యుని కింద మనుషులు పడుచుండు పాటు అంతటి వలన వారు కలిగి లాభం ఏంటి? లాభం ఏంటంటే చావు అయితే లాభం అని పౌలు గారు చెప్పాడు. చావు అయితే లాభం అంటే చావు కాదు, అది దేవుని కోసం బ్రతకటమే లాభం. అదే 11వ వచనంలో ఏం చెప్పాడు? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే నిలిచున్నది. పోయిన వాళ్ళ జ్ఞాపకానికి వీళ్ళు రారు, వాళ్ళ జ్ఞాపకానికి వారు రారని చెప్పాడు. కానీ మనం చేసే ప్రతి దాన్ని దేవుడు తన జ్ఞాపకాల్లో పుస్తకాలు, కవిలి అంటే పుస్తకం అని చెప్పి బుక్లో రాసుకుంటున్నాడు. మానవ జ్ఞానంతో ఆలోచిస్తే అలా వస్తాయి మాటలు, దైవిక జ్ఞానంతో ఆలోచిస్తే ఇలా వస్తాయి మాటలు. పార్ట్ 2 ఏం చెప్పారండి మీకు? 12 నుంచి 18. పాఠం పేరేం చెప్పాను దానికి? ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం. ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం ఏంటది? లోక జ్ఞానం. మీరు ప్రసంగి గ్రంథాన్ని చదివేటప్పుడు మీ మైండ్లో ఏముండాలి? సొలొమోను గారు జీవిత కాలంలో కొంత భాగాన్ని దేవుని పక్కన పెట్టాడు. ఆ టైంలో రాస్తున్న మాటలు జ్ఞానంతో రాస్తున్న మాటలు కాదు, దైవిక జ్ఞానాన్ని పక్కన పెట్టేశాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి లోక జ్ఞానంతో మూడిట్ల కోసం వెతికాడు. సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం. దాటి కోసం వెతుకుతూ రాశాడు. తర్వాత వచ్చిన చదవండి, 2వ అధ్యాయం మొదటి వచ్చిన 5 minutes కదా. 2వ అధ్యాయం మొదటి వచ్చిన మరొకసారి చదువు. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నం. గుర్తుంచుకోండి, సొలొమోను గారు ఏది చెప్పాలనుకున్న ముందు ముగింపులో చెప్పాలని ముందు చెప్పేస్తాడని చెప్పాను మీకు ఉదయం. మొదటి భాగంలో సారాంశం మొత్తాన్ని కూడా ఎక్కడ చెప్పేశాడు అంటే ప్రారంభంలోనే ముగింపు చెప్పేశాడు. ఇక్కడ 2వ అధ్యాయం స్టార్ట్ చేసేటప్పుడు కూడా 2వ అధ్యాయంలో చెప్పాలనుకున్న దాన్ని ముగింపు 2వ అధ్యాయం చివరిలో చెప్పవలసిన ముగింపును ముందే చెప్పాడు. ఆ శైలిలో మీరు చదివేటప్పుడు 1వ అధ్యాయం మొదటి వచనంలో ముగింపులో చెప్పాల్సిందని ముందు చెప్పాడు. అలాగే 2వ అధ్యాయం స్టార్టింగ్ లో ఏం చెప్పాడు? ముగింపులో చెప్పాల్సింది ముందే చెప్పాడు. మళ్ళీ చదవండి ఒకసారి 2వ అధ్యాయం మొదటి వచనం. సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలుని అనుభవించి చూడుమని నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నం. ఆయన దేవుణ్ణి పక్కన పెట్టి, ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టి, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మనం ఏది చేసినా అది వ్యర్థమే. తర్వాత చదువుకోవచ్చును. నవ్వుతో నీవు వెర్రిదానమనియు సంతోషంతో నీ చేత కలుగునది ఏదనియు. నేనంటే ఎవరితో అన్నాడంటండి? నవ్వుతో మాట్లాడుతున్నాడంట, సంతోషంతో మాట్లాడు. తర్వాత వచ్చిన చదవండి. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుండగా. ఏ జ్ఞానం? మీ దేవుని జ్ఞానం అనే మాట తీసేయండి అక్కడ. లోక జ్ఞానం అనుసరించుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును. చూడండి, మనుషులు దేన్ని చేసి సంతోషం పొందుతారు, సంతృప్తి పొందుతారు అని తెలుసుకోవడానికి ఎవరైనా ద్రాక్షారసం తాగితే సంతృప్తి వస్తుందని చెప్పారు అనుకోండి, ముందు అది తాగేయాలి. అదే చేశారు చూడండి. ఇక్కడ ద్రాక్షారసం అనగానే తిమోతి పత్రికలో రాసిన మీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెంగా ద్రాక్షారసం కాదండి, వైన్ మత్తిచ్చేది. సంతోషపరుచుకుందునని మతిహీనత యొక్క అంటే బుద్ధిహీనత సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. ఎందుకు గొప్ప పనులు? సంతోషం, సంతృప్తి కోసమే. నా కొరకు ఇల్లు కట్టించుకోండి. నేను మీకు గ్రంథంలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని వదిలేశాను.
మీరు చదువుకోండి. అన్ని గ్రంథాలు ఆది కాండ గ్రంథంలో తీసుకెళ్ళి వదిలేసా, యోగు గ్రంథంలో తీసుకెళ్ళి వదిలేసా, పరమగీత గ్రంథంలో తీసుకెళ్ళి 2-3 వచనాలు చెప్పి వదిలేసా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ప్రసంగి గ్రంథం 1 అధ్యాయం మాత్రం చెప్తే అర్థం అవుతుంది, అందుకే 2 అధ్యాయం వరకు తీసుకొచ్చి మిమ్మల్ని వదిలేసి. ఇప్పుడు చదువుకోండి. ఎలా చదువుకోవాలి? ఒక జ్ఞానవంతుడైన మహాజ్ఞాని అయిన రాజుగారు దేవుడిచ్చిన సకల విధమైన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఇతర దేవతల తట్టు తన భార్యల వల్ల తిరిగి దేవుడు హెచ్చరించిన పట్టించుకోని వ్యక్తి లోక జ్ఞానంతో సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం దొరుకుతుందని అన్ని కోణాల్లో అన్ని రకాలుగా తత్వవేత్తలాగా అనుభవించి రాస్తున్న మాటలే ప్రసంగి గ్రంథం. దీంట్లో మహాజ్ఞానం ఉందని అనుకోవద్దు. నేను ముష్ట చెప్పేమని, ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒక అర్థంలో ఉంటుంది, తర్వాత ఇప్పుడు నేను చెప్పేది వేరే అర్థంలో వస్తుందని. చివరిలో ముగింపులో మీకు కన్క్లూజన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా చదవాలి? సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో రాయించిన ప్రతి అధ్యాయంలో ఉన్న మాట కూడా వెనకది ముందు, ముందు వెనక రాయించిన ప్రస్తుత కాలంలో సినిమాల్లాగా చివరిలో చెప్పాల్సిన సినిమాని ఫస్ట్ 5 నిమిషాలు చూపించేసి ఇది ఎందుకు జరిగిందంటే అని మళ్ళీ 2 గంటల సినిమా చూపించినట్లుగా 2 అధ్యాయం స్టార్టింగ్లో చెప్పాడు. చూడండి, 1వ అధ్యాయం స్టార్టింగ్లో చెప్పాడు. అందుకని ప్రసంగి గ్రంథాన్ని మీరు చదువుకునేటప్పుడు గ్రంథ విభజన మైండ్లో పెట్టుకుని చదవాలి. రాసే వ్యక్తి ఏ పొజిషన్లో ఉండి రాశాడో మైండ్లో ఉండాలి. 5 భాగాలు, 12 అధ్యాయాలు, 1-2 అధ్యాయాలు ఒక భాగం, ఇక అది అక్కడ కంప్లీట్. దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టకూడదు. 3-4 అధ్యాయాలు ఒక భాగం, దీని దాంట్లో పెట్టకూడదు. ఇప్పుడు చరిత్ర గ్రంథాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్ర గ్రంథాలు కలిపితే కుదిరిద్దండి? కొందరు చరిత్రలాగా చదువుకోవాలి. ఏం అర్థం అవట్లేదు చరిత్ర. ఏంటో ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చాలా కష్టంగా, చాలా కఠినంగా ఉంది. మా పిల్ల అయితే నాన్న ఈసారి నేను పరీక్ష రాయను అంది. ఆ పేర్లు ఏం గుర్తుంటుంది. 2 రోజులు పరీక్షలు అయిపోయిన తర్వాత, సరేనమ్మా యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ ఉంది కదా, దాన్ని మెటీరియల్ రాసిస్తాను, అది ఎగ్జామ్ రాయి. జ్ఞాన గ్రంథం ఏంటి? జ్ఞానం కావాలంటే ఏం చదవాలని చెప్పమన్నమాట. నీకు సామెతల గ్రంథం చదువుకో, దాన్ని చదివినట్టు నీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తాను, నేను రాసిస్తే నువ్వు చదివినట్లు అని మార్చా. చరిత్ర గ్రంథం అంత కష్టం. చరిత్రను తీసుకెళ్ళి కావ్యంలో పెట్టకూడదు, కావ్యాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టకూడదు. కాబట్టి మీరు చదివేటప్పుడు ప్రసంగి గ్రంథాన్ని గ్రంథ విభజన మైండ్లో పెట్టుకుని చదవాలి. 1-2 ఒక పార్ట్, 3-4-5 ఒక పార్ట్, 6-7-8 ఒక పార్ట్, 9-10 ఒక పార్ట్, 11-12 ఒక పార్ట్, అలాగే చదవాలి. మళ్ళీ రాసే వ్యక్తి ఏ మైండ్తో రాసాడో కూడా మైండ్లో ఉండాలి. ఇప్పుడు రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు కొంత అర్థమైతే తర్వాత భవిష్యత్తులో మిగిలిన కూడా నేను అవకాశం ఉంటే వివరిస్తాను. మీరు రాసుకోగలిగితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వీడియోలు విని చిన్నగా మెటీరియల్ తయారు చేసి, నేను గంట చెప్పాను అనుకోండి, కనీసం మీరు ఒక 20 నిమిషాలైనా రాసుకోవచ్చు. కొన్ని మీకు తెలిసి పక్కన పెట్టేసి తెలియదు. మళ్ళీ నేను ఎగ్జామ్కి మీకు మెటీరియల్ క్వశ్చన్లు మాత్రమే ఇస్తాను. అంతా నీ మెటీరియల్ ఇవ్వాలంటే కష్టం. ఒక క్వశ్చన్ 10 పాయింట్లు, ఒక క్వశ్చన్ 10 పాయింట్లు, 1వ అధ్యాయం 1-11 వచనాల వివరణని 10 పాయింట్లు ఇస్తాను అంతే, సారాంశాన్ని. సర్వేశ్వర బాబు గారు 2 మాటలు చెప్పి ముగిస్తారు, ముగించుకుని వెళ్ళిపోతారు. ప్రసంగి గ్రంథం గురించి ఈరోజు అన్నది చాలా చాలా కొంచెం అర్థం చేసుకుంటే కష్టంగానే ఉందండి, కానీ అర్థవంతంగా ఉంది, చక్కగా ఉంది. లోతైన విషయాలు, చాలా గొప్ప విషయాలు. మరి సొలొమోను గారు దేవుడి దగ్గర నుంచి, దేవుడు అంతజ్ఞానం ఇచ్చినప్పటికి కూడా కొంత జీవితకాలం దేవుడి నుంచి తప్పుకున్నట్లుగా, తప్పుకొని లోక సంబంధమైన జ్ఞానంతో ఇవన్నీ కూడా సంతోషము, సంతృప్తి, జీవిత పరమార్థము, వీటి 3 కోసం కూడా అన్వేషించినట్లుగా, మరి ఈ 3 కూడా తను
వాటి ద్వారా పొందలేనట్లుగా కూడా మనం విన్నామండి. మరి ఈ మూడు కూడా పొందాలి అంటే దేవుని జ్ఞానం, దైవిక జ్ఞానంతోనే మనం పొందుకోగలము. వంకరగా ఉన్నవి చక్కపరచలేము అని సొలొమోను గారు చెప్పారు, ఏంది లోక సంబంధమైన జ్ఞానంతో. కానీ దైవిక జ్ఞానంతో వంకర మనస్తత్వాలు, వంకర స్థితి, వంకర జీవితాలతో ఉన్న మనం అందరం కూడా దేవుని వాక్యం ద్వారా చక్కగా సదులు చేసి చక్కగా దేవునికి ఇష్టమైన రీతిలో మనందరం కూడా మలచబడతామని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకున్నామండి. మరి సొలొమోను గారు రాసిన ఈ ప్రసంగి గ్రంథం చాలాసార్లు 2-3 సార్లు చదివాము, కానీ మరి ఇలాంటి లోతైన విషయాలు మాత్రం ఆలోచించలేకపోయాము. అతను కొంత మనకి సులువు చూపించాడు చదవటానికి, నేర్చుకోవటానికి. దాని ప్రకారంగా మనందరం కూడా ఈ గ్రంథాన్ని చదివి నేర్చుకోవాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా చదువుదామండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. అయ్యా, సొలొమోను గారు గొప్ప వ్యక్తిగా మేము ఇప్పటి వరకు మరి నాయన చెప్పుకున్నాం తండ్రి. గొప్ప వ్యక్తే, కానీ తండ్రి ఒకనొక సమయంలో తండ్రి మరి నాయన అన్య స్త్రీలను అనేక మందిని పెళ్లి చేసుకున్నట్లుగా, పెళ్లి చేసుకుని వారి దేవతల తట్టు తిరిగిపోయినట్లుగా, వారి భార్యల వల్ల వారు వేరే దేవతల తట్టు తిరిగిపోయినట్లుగా, బలిపీఠాలు కట్టించినట్లుగా మరి నాయన మరి సొలొమోను గారు దేవుడి సన్నిధిలోంచి పడిపోయినట్లుగా కూడా మేము తెలుసుకున్నాం తండ్రి. 2 మార్లు ప్రక్షిప్తమయ్యావయ్యా. 2 మార్లు చెప్పినా కూడా మరి వినకుండా ఆ రీతిగా వెళ్ళిపోవడం అనేది చాలా తన జీవితంలో బాధాకరమైన విషయంగా తర్వాత తెలుసుకుని మళ్ళీ ఆయన తను అనుభవించిన స్థితిని బట్టి అన్నీ కూడా దేవుళ్ళలోనే మనం పొందగలము. మనుష్య రీతిగా లోక సంబంధమైన జ్ఞానంతో ఏమి మనం సాధించలేమని నేర్చుకున్నాం తండ్రి. ఈ భూమి మీద బతకటానికి నాయన మరి కొన్ని పనులు చేసుకున్నప్పటికీ అది కొంతవరకే, కానీ ఆయన శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే నాయన దైవిక జ్ఞానంతో దేవుని వాక్యం ద్వారానే మేము ఆ స్థితిలోకి చేరగలమని నేర్చుకున్నాం తండ్రి. ఇన్ని మాటలు వింటున్న మేము నాయన మా హృదయాల్లో ఆ మాటలు భద్రం చేసుకొని వాటి ప్రకారంగా జీవించి అనేక మందికి నాయన ఈ మాటలు తెలియచెప్పే జ్ఞానాన్ని కలిగి మేమందరం కూడా నీకై బ్రతికి పరలోకం చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.